ఇప్పుడు బయట ప్రచారం ఏం జరుగుతుందంటే రాజగోపాల్ రెడ్డి దగ్గర మైపాల్ యాదవ్ పైసలు తీసుకుండు కాబట్టి రాజగోపాల్ రెడ్డి కథనాలు వరుసగా ఇంటర్వ్యూల త్రూలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి వీళ్ళతోటి మాట్లాడిస్తున్న చర్చ బలంగా జరుగుతుంది. నేను అనేది ఏంటంటే రాము, డబ్బులు ఆయన నాకు ఇచ్చిండా ఇయ్యలేడా అది క్వశ్చన్ కాదు. మైపాల్ యాదవ్ డబ్బులు ఇస్తే చేస్తాడు అనుకుంటే ఇంకా చాలా మంది నాకు డబ్బులు ఇస్తాను అంటారు. నేను అందరినీ యాక్సెప్ట్ చేసే టైప్ కాదు, డబ్బుల కోసం చేసే మనిషిని కాదు. నేను మాట్లాడే దాంట్లో సత్యం ఉందా, ధర్మం ఉందా, న్యాయం ఉందా లేదా, బహిరంగ చర్చకు సిద్ధం అంటే సిద్ధం. మాట్లాడి ఇప్పుడు నువ్వు మాట్లాడుతావు, మొన్న జూబ్లీ హిల్స్కి పోయినారు రాము, పోయి బీఆర్ఎస్ వాళ్ళు పొట్టు తిట్టిర్రు. అట్లా అని చెప్పి నీకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ డబ్బులు పంపించినట్ట నువ్వు తిట్టమని చెప్పలే కదా. ఇప్పుడు మీరు దిలీప్ కుమార్ సార్ తోటి నేను ఇంటర్వ్యూ చేసిన, దిలీప్ కుమార్ సార్కు నేను చెప్తే చేసిండా మాట్లాడిండా, ఆయన సొంతంగా మాట్లాడిండో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. దిలీప్ కుమార్ సార్ రాజగోపాల్ రెడ్డి గారి గురించి మీరు వీడియో చేసిర్రు, ఇంటర్వ్యూ చేసిర్రు, చెప్పిర్రు అంటే అది నిజమా అబద్ధమా, మైపాల్ ఏమన్నా చెప్పించిండా, మీరే సొంతంగా చెప్పిర్రు అని అడగచ్చు. శరత్ సార్ ఉన్నాడు, శరత్ సార్ కూడా మాట్లాడిండు ఆయనకు ఉన్న కాడికి. శరత్ సారు డబ్బులు తక్కువనా? శరత్ సార్ డబ్బులకు లొంగే మనిషా? అడ్వకేట్ శరత్ సార్కు నువ్వు 1,00,000 రూపాయలు 2,00,000 ఇస్తా అంటే ఒకళ్ళ గురించి చెప్తాడా? మరి దిలీప్ సార్ కూడా ఏ క్యారెక్టర్ మీకు తెలుసు, మీరు అడగవచ్చు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సారు 50,000 1,00,000 రూపాయలు ఇస్తే పాజిటివ్ చెప్తాడా? ఓయు శంకర్ అన్న ఆయన ఆకలితోనే ఉంటాడు కానీ ఆత్మగౌరవం చంపుకోడు, ఎవరికి పడితే వాళ్ళకు ఈయన అదే అని చెప్తాడా? కన్నపోయిన రాజయ్య ఆయన కేసీఆర్ ఫ్రెండ్, మీరు కూడా ఇంటర్వ్యూలు చేసిర్రు, ఆయన క్యారెక్టర్ మీకు తెలుసు. రాజన్నకు నేను చెప్పి అన్న మన ఇద్దరం డబ్బులు పంచుకుందాం అంటే ఆయన చేసే రకమా? ఇప్పుడు నేను ఎవరిని ఇంటర్వ్యూ చేసిన, సంజయ్ రెడ్డి అక్కని చేసిన, మదర్ ఫౌండేషన్ నుంచి చేసింది, ఆమెనే 34,000 మంది కుట్టు మిషన్లు వంచింది, 3 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చింది. నేను చెప్పి 10,000 20,000 ఇస్తే చేసే రకాల. విష్ణు కిషోర్ అన్న మ్యూజిక్ డైరెక్టర్, రాజుగా ఒరి రాజుగా ఎత్తుకోర తెలంగాణ జెండా అని వాడిండు. అట్లాంటి ఆ పాటలో చేసిన ఒక 6,000 మ్యూజిక్ డైరెక్టర్ చేసిన వ్యక్తి అన్న నువ్వు ఈయన గురించి చెప్పంటే చెప్తారా? డల్లాస్ రాగాన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆయన అక్కడనే లక్షలు సంపాదిస్తాడు, కోటీశ్వరుడు. వీళ్ళందరికీ ఏం అవసరం రాము చెప్పడానికి? మీరు అడగండి, క్రాస్ చెక్ చేయమంటున్నాను నేను, తప్పేముంది అలా.